హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూసుకుందాం. మొదటిగా ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు 2 కప్పులు మైదా పిండిని వేసేసుకోవాలి. కొద్దిగా సోడా పౌడర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే బంగాళదుంపను ఒక 3 తీసేసుకొని ముందే ఉడకబెట్టేసుకొని మ్యాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర. అంతేనండి, ఇది ఒక 2 మినిట్స్ చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత దీని ఒక రౌండ్గా బాల్స్ మాత్రం చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలుగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఇలా అన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మరి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ చేసేసుకోవాలన్నమాట. హీట్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండి ఉంది కదా, అందులోకి వీటిని పెట్టేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు రెడైపోయింది. ఆలు బోండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు బోండా క్రిస్పీగా, లోపల ఉన్న ఆలుగడ్డ ఫ్రై కూడా కనిపిస్తుంది లోపల. చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.